ఈ రోజు అయితే మనము ఎండుమిరపకాయ టమాటా పచ్చడి చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అనేది చెప్తాను. మిరపకాయలు, టమాటాలు కట్ చేసేసుకున్నాను, టమాటాలు అవి ఓకేనా. తర్వాత పల్లీలు, ఇవి నువ్వులు అంటాము, ఎర్ర నువ్వులు, నల్ల నువ్వులు కాదు, ఇవి మంచిగా క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఎర్ర నువ్వులు అంటే కొంచెం బ్రౌన్ కొంచెం రెడ్ టైప్లో ఉంటాయి అవి. తర్వాత ఇవి వెల్లుల్లి, ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. దీంతో పాటు ఉప్పు, ఇవి కావాల్సిన మనకి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇవి ఎలా వేపుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకోండి. ఫస్ట్ మిరపకాయలు పెట్టేసుకుందాము. ఇవ్వండి మిరపకాయలు, ఇందులో 1 or 2 డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకోండి. ఇవ్వండి చూసారు కదా, చాలు ఆయిల్ మిరపకాయల్లోకి. ఇవి మంచిగా వేపుకుందాము. ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్, మనకి ఏ రకం కావాలంటే ఆ రకం చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ రకము, సెకండ్ రకము, మరి ఇది ఫస్ట్ టైం అనుకుంటా నేను వీడియోలు పెట్టడము. నూరడం అయితే చాలాసార్లు నూరాను, కానీ వీడియోలో అయితే ఇప్పుడు పెట్టింది గుర్తులేదు నాకు. ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నా. అండ్ మిరపకాయలతో పాటుగానే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, అంటే అరుగుదల కోసము. ఇప్పుడు ఏది తిన్నా గ్యాస్ అంటున్నారు కదా, అందుకోసము జీరా కూడా వేసుకుంటున్నాను. అండ్ ఇవి మంచిగా వేగిపోయినాక మనము పక్కకు తీసేసుకున్నాము. మొత్తం తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము మిరపకాయలు. అండ్ ఫ్రెండ్స్ ఇదైతే పక్కకు తీసేసుకున్నాం కదా. టమాటాలు ఇది మరీ నిండుగా ఉంది కాబట్టి ఇందులోనే మనము ఉడకపెట్టేసుకున్నాము, ఓకేనా. ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసేసుకొని ఉడకపెట్టేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేస్తున్నాను నేను, ఎక్కువ వేయడం లేదు. ఇందాకలు కూడా మీకు చూపించే వేసా కదా కారంలోకి, 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం, తొందరగా మగ్గిపోతుంది. ఇదిగోండి ఉప్పు కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను, చాలు. ఇలా మగ్గినాక మనము మంచిగా ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు పెట్టేసుకున్నాము, ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి ఇట్లా పెట్టేసుకుంటున్నాము, అందుకోసం అని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్లేట్ వేసుకొని పెట్టేసుకుందాం ఇది స్టవ్ మీద. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి, పెట్టేసుకున్నాక ప్లేట్ వేసేసుకుందాం దీని మీద, ఓకేనా. ప్లేట్ పెట్టేసుకొని మనము హై ఫ్లేమ్లో పెట్టుకున్నామని చెప్పి దూరం వెళ్ళకండి, దగ్గరగానే ఉండాలి. వాటర్ వచ్చేస్తాయి అందులో నుండి, ఉప్పు అవి వేసాం కదా మనము, అందుకోసము. ఓకే ఫ్రెండ్స్, ఈ కడాయిలో అయితే ఇప్పుడు పల్లి అయింది కదా కడాయి, తొందరగా ఇది అవుతుంది, అందుకోసం అని చెప్పి ఇందులో వేసుకుంటున్నాము. పల్లీలతో పాటుగానే నువ్వులు కూడా వేసేసుకుందాం మనము, ఎందుకంటే మంచిగా వేగుతాయి, అందుకోసం అని చెప్పి. మనకి పల్లీలు ఎంత దూరగా మంచిగా సన్న మంట మీద వేయించుకుంటే అంత బాగా వస్తుంది టేస్ట్ అనేది. మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి, సన్న మంట మీద పెట్టినా కానీ. ఇలాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా పల్లీలు. ఇందులోకనే కాదు, ఏ పచ్చళ్ళలోకైనా పల్లీలు ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, ఇందులోకైనా కానీ. కావాలంటే ఒకసారి నేను తట్టి ఇడ్లీ అని చెప్పి పెట్టున్నాను నా ఛానల్లో, ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి. మనకి పల్లీలు అనేవి ఎంత దూరగా వేగితే అంత టేస్ట్ వస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్. దాంతో పాటుగా ఇప్పుడు టమాటాలు ఎంత అంటే ఇప్పుడే కదా మనం పెట్టాము, హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాము. వాటర్ ఇంకా రాలేదు కదా, ఇప్పుడే వస్తున్నాయి వాటర్, కనిపిస్తున్నాయా. అట్లాగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి తొందరగా మగ్గుతాయి టమాటాలు అనేది, ఓకేనా. అందుకని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫస్ట్లో, తర్వాత ఉండే కొద్దీ మనం సిమ్లో చేసుకోవాలి ఆ వాటర్ అనేవి ఇంకేదాకా, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకుందాం. ఇవి పల్లీలు మళ్ళీ ఒకసారి వేసుకుందామా. ఇది
మనము ఎందులోకైనా తినొచ్చు ఫ్రెండ్స్. దోశలోకి కానీ ఇడ్లీలోకి కూడా బాగుంటుంది పచ్చడి. పల్లీలు పచ్చడి లేకుండా పల్లీలు ఇందులో కూడా వేస్తున్నాం కాబట్టి అంటే టేస్ట్ అనేది మారుతుంది కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది. దోశలోకి అయితే కారం దోశ అంటారు కదా, అలాగా మామూలు దోశ వేసుకొని ఇట్లాగైనా తినొచ్చు మనము. అండ్ ఇదే కాక పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది టేస్ట్. ఉప్మాలోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, లేదంటే వైట్ రైస్లోకి కానీ, సంగటిలోకి కానీ బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు టమాటాలు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. నేను చూపించట్లేదు అని చెప్పి కలుపుకోకుండా ఉండకండి, ఎందుకంటే మొత్తం వీడియో తీయాలంటే ఎక్కువ లాంగ్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి నేను తీయడం లేదు, ఓకేనా. మీరు పల్లీలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా అయిపోయినాయి అని చెప్పి తీసేసేయకూడదు. మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఎర్రగా దోరగా వచ్చే వరకు వేపుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పచ్చడి నూరుకునేది ఎలా నూరుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ మనము పల్లీలు వేసుకోవాలి. పల్లీలతో పాటుగానే నువ్వులు కూడా వేసుకున్నాను. ఇవి ముందు మంచిగా దంచుకోవాలి పౌడర్గా. నేనైతే ఎప్పుడు పొట్టు తీయను, అట్లాగే పెట్టేశాను, అట్లాగే దంచుకుంటాను నేను. మీరు మీ ఇష్టము, పొట్టు తీసుకునే వాళ్ళు తీసుకోండి, లేని వాళ్ళు లేదు, మీ ఇష్టం అది. ఇదిగోండి ఫ్రెండ్స్, పల్లీలు అయితే మెత్తగా అవుతున్నాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఇందులో మిరపకాయలు కూడా వేసుకొని దంచేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు అయితే ఇదే వేస్తున్నాను, ఎందుకంటే మనము ఉప్పు టమాటాల్లో కూడా వేసుకున్నాం కదా, అందుకోసము మనం చూసి అనేది వేసుకోవాలి. ఇదిగోండి మిరపకాయలు మంచిగా ఎర్రగా ఎగినాయి, చూసారా గింజలు అలా ఎగాలి. ఇప్పుడు మిరపకాయలు కూడా అలాగే దంచేసుకున్నాము. మిరపకాయలు కూడా దంచుకుంటూనే పల్లీలు ఇంకా మెత్తగా అవుతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా మిరపకాయలు కూడా మంచిగా నలిగిపోయినాయి. ఇప్పుడు ఇది పల్లి అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటే పచ్చళ్ళలో బాగుంటుంది. సంగటిలోకి చేసుకుంటున్నాం మేము. సంగటి కూడా ఎలా చేస్తారు ప్రిపరేషన్ అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాగ నలిగింది కదా, ఇప్పుడు మనము టమాటాలు అవి కూడా వేసేసుకున్నాము ఫ్రెండ్స్. మనము కొట్టేదానికన్నా ఇట్లా రుబ్బుకుంటే మనకి తొందరగా పచ్చడి అనేది తొందరగా అవుతుంది, ఓకేనా. ఇట్లా దంచుకునే దానికంటే ఇట్లా అంటే ఫస్ట్లో మటుకు కొంచెం ఇట్లా దంచుకొని తర్వాత ఇట్లా రుద్దుకోండి. టమాటాలు కూడా వేసేసుకుందాము. వాటర్ లేకుండా చూసుకొని వేసుకోవాలి టమాటాలు. అంటే వాటర్ అనేది కొంచెం పక్కకి జరిపి వేసేసుకుందాము. వాటర్ అయితే ఏం మిగలలేదు కదా ఫ్రెండ్స్. నేను అదే ఇప్పుడు మనము ఇది లాస్ట్లో వేసుకున్నాము, ఇప్పుడే వద్దు. ఫస్ట్ అయితే మనము ఇది దంచుకుందాము నెమ్మదిగా. ఎక్కువ స్పీడ్గా దంచుకోకండి, కళ్ళలో పడుతుంది. ఎందుకంటే ఎండుమిరపకాయలు కారం ఘాట్ ఎక్కువ ఉన్నాయి. మంచిగా ఫస్ట్ ఇట్లా దంచేసుకోవాలి. ఎక్కువ గట్టిగా కొట్టకండి కింద, ఓకేనా. ఆ వాటర్ అనేది కళ్ళలో పడితే మంట ఎక్కువగా ఉంటుంది, అందుకోసము. టమాటాలు మంచిగా మెత్తగా అయిపోయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. ఉప్పు వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ తగినంత మీరు చూసుకొని వేసుకోండి. మనం టమాటాలో వేసుకున్నాం కదా, దాన్ని గుర్తుంచుకొని వేసుకోండి, ఓకేనా. ఇట్లా నూరుకుంటా స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇంకా నూరినాక ఇంకా వెల్లుల్లి వేయలేదు కాబట్టి వెల్లుల్లి కూడా వేసినాక ఇప్పుడు బాగుంటుంది ఇంకా టేస్ట్. ఏ పచ్చళ్ళలోకైనా వెల్లుల్లి అనేది మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్. ఏది మర్చిపోయినా వెల్లుల్లి మటుకు మర్చిపోకండి. పచ్చిమిరపకాయల పచ్చళ్ళలో అయితే వెల్లుల్లి, కొత్తిమీర మెయిన్ ఇంగ్రీడియంట్స్. అవి వేస్తేనే దానికి ఆ రుచి అనేది వస్తుంది, అది గుర్తుంచుకోండి. వెల్లుల్లి ఎంత మస్ట్ అండ్ షుడ్, కొత్తిమీర కూడా అంత మస్ట్ అండ్ షుడ్ పచ్చిమిరపకాయ పచ్చళ్ళు అయితే. ఎండుమిరపకాయ పచ్చళ్ళు అయితే అవసరం లేదు మేము వేసుకోవాల్సిందే వేసుకుంటామంటే అది మీ ఇష్టము, ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లాగా దంచేసుకొని టమాటాలు మంచిగా మెత్తగా అయిపోయినాక వెల్లుల్లి వేసుకొని దంచుకున్నాము, ఓకేనా. జాగ్రత్తగా దంచుకోవాలి, మీన పడకుండా. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి కదా, పచ్చడి అయితే పక్కకు తీసుకుందాము. ఇట్లాగా ఇట్లా పక్కకు తీసేసుకొని ఇప్పుడు వెల్లుల్లి అనేది మనము నూరుకుందాము. చూసారు కదా వెల్లుల్లి వేసాను, ఎన్ని వేసాను. బాబా స్మెల్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. నేను చేసినాక ఇది రివర్స్ అవ్వేదే ఉండదు, కొత్త వంటకాలు తప్పితే. అమ్మ నవ్వుతుంది. కొత్త వంటకాలు కూడా ఆల్మోస్ట్ సక్సెస్ అవుతాయి ఫ్రెండ్స్, కొంచెం నేను అటు ఇటుగా చేస్తేనే. ఒకటి వేయబోయే దానిలో ఒకటి వేయకుండా వదిలేస్తా, అందువల్ల అది ఫ్లాప్ అవుతుంది అంతే తప్పితే మరొకటి ఏది ఉండదు. అంటే ఫ్లాప్ అవ్వడం అంటే బాగానే ఉంటుంది టేస్ట్, కాకపోతే అది గట్టి పడ్డమో లేదంటే మెత్త పడ్డమో అలా అవుతుంది అంతే, ఓకేనా. ఇప్పుడు వెల్లుల్లి అయితే దంచేసుకున్నాము, మొత్తం అయిపోయింది. ఇప్పుడు పచ్చడి కూడా మొత్తం అందులోకి వేసేసుకున్నాము, ఓకేనా.
ఇట్లా నూరుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే పచ్చడి అయితే నూరేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా నూరేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కూడా ఇందులోకి వేసేసుకున్నాము. ఓకేనా, మిగిలింది కదా ఇది, అందుకోసం వేస్ట్ చేయకూడదు ఏది మనం. హాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముడికి అయితే బాగా నచ్చింది. మా తమ్ముడికి సిగ్గు ఎక్కువ, అందుకని రాలేదు వీడియోలో. ఓకేనా, ఎవరైనా అమ్మాయిలు ఉంటే కామెంట్ చేయండి. ముస్లిమ్స్ కావాలి. ఓకేనా, ఇప్పుడైతే నూరేసుకున్నాం కదా మనము పచ్చడికి. ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, నేనైతే వేయడం లేదు, అది మీ ఇష్టము. ఓకేనా, మా అమ్మకి ఇందులో వేసుకుంటే నచ్చదు, విడిగా అయితే తింటది నంచుకొని పచ్చిది. ఓకేనా, ఇందులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే పచ్చడి తీసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనం ఏది వేస్ట్ చేయకూడదు, మనం ఇలా తుడిచేసుకొని వేసేసుకున్నాము ఇందులోకి. ఇప్పుడు కడాయిలోది కూడా గుండం క్లాస్లో చెప్తున్నారు లలిత జ్యువెలర్స్ అంకులు, ఏది వేస్ట్ చేయకూడదు, రూపాయి ఖర్చు పెట్టాలి అని, రూపాయి కూడా వేస్ట్ చేయకూడదు అని ఒక తిప్పుకొని తీసేసుకుందాం గిన్నెలోకి. ఓకేనా ఫ్రెండ్స్, తిప్పేసుకున్నాం కదా. ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. మంచిగా చేత్తోనే తీయండి, స్పూన్ యూజ్ చేయకండి. ఓకేనా, ఎందుకంటే మన ప్రేమ ఆప్యాయత అనురాగం అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి, మన ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, అందుకోసం ఒకటి గుర్తుంచుకోండి, మనము ఎదుటి వాళ్ళకి బ్రెయిన్ తినేటప్పుడు వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ పెట్టండి. ఎందుకంటే మనం ఎంత తిట్టినా, మనం ఎంత కోప్పడినా వాళ్ళు ఏమీ ప్రాబ్లం లేకుండా మన మాటలన్నీ వినేలాగా, అంటే బూతులు కాదు మన మాటలు. అంటే నేను మా మమ్మీకి ఎక్కువ సతాయిస్తాను, మా ఇంట్లో చిన్నపిల్లని నేనే అవుతాను. అందుకు ముందే మా మమ్మీకి మంచి ఫుడ్ పెడుతున్నాను తల తినడానికి. ఓకేనా, సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పచ్చడి తీసేసుకుందాము, ఇంకా లేట్ చేయొద్దు మనము, అసలే లాంగ్ అయిపోయింది వీడియో. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి అయితే తీసేస్తున్నాను. ఓకేనా, ఇట్లాగా చేత్తో తీసుకోండి. ఇదే రోల్లో అన్నం కలుపుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు ఎవరు తినరు, నా మాట వినరు, అందుకోసము నేను తినేటప్పుడు మీకు తిని చూపిస్తాను. ఇప్పుడైతే నేను తినడం లేదు, డైట్ చేసుకుంటున్నాను, అందుకోసము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్, మా తమ్ముడు తినడంట, మా మమ్మీ అసలే తినదు, అందే మొహం తాగలా ఊపుతా ఉంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా రోలు కడిగేసుకొని పెట్టుకుందాము. తర్వాత అది చూపించండి, కడిగేది కూడా ఏం చూపిస్తాం, తెలుసు కదా ఎలా కడుక్కోవాలో రోలు. నాకైతే స్మెల్కి భలే ఉంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా, మా మమ్మీ స్మెల్ కూడా బాగా వస్తుందంట. కానీ మాకు కలర్ తక్కువ ఉంది ఫ్రెండ్స్, ఎర్రమిరపకాయలు, కానీ కారం ఎక్కువ ఉన్నాయి, అందుకోసం అని చెప్పి కలర్ లేదు. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తినేటప్పుడు మా మమ్మీ, మా డాడీకి కానీ మా తమ్ముడికి కానీ వీడియో తీసి చూపిస్తాను. మా మమ్మీకి కూడా తెస్తే మా మమ్మీకి కూడా తీసి చూపిస్తాను. ఓకేనా.